వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 12వ సంకీర్తన 7వ చరణం. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనకారుడు దేవుని యొక్క గుణగణాలను, మానవుని యొక్క బలహీనతలన్నింటినీ తెలియజేస్తున్న ఈ సందర్భంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, సావర్నిటీ, సార్వభౌమాధికారం. యెహోవా, నీవు మాత్రమే మమ్మల్ని కాపాడేవాడు, మమ్మల్ని ఈ తరము వారి చేతిలో నుండి విడిపించువాడు, రక్షించువాడు. ఈ మాటలు మానవ బలం మీద ఆధారపడట్లేదు, కానీ మనల్ని రక్షించటం, కాపాడటం దీనులైన, దరిద్రులైన, ధనవంతులైన, ప్రాణం ఉన్న ప్రతి మనుషుడిని కాపాడే శక్తి, సామర్థ్యము, సర్వాధికారము, సార్వభౌమాధికారము దేవుని చేతిలోనే ఉంది తప్ప మానవుని చేతిలోనో, మానవుని బలంలోనో, మానవుని వివేచనలోనో, ఆలోచనలోనో లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ షెల్టర్, ఆశ్రయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2 పదాలు చక్కగా రాయబడ్డాయి. కాపాడుదువు, రక్షించుదువు అన్న మాటలు. దేవుడు మనకు ఆశ్రయాన్ని ఇచ్చి మనల్ని బాహ్య సంబంధమైన శత్రువులన్నిటి నుండి, ఇబ్బందులన్నిటి నుండి మనల్ని కాపాడేవాడు. అంత మాత్రమే కాదు, దేవుడే ఆశ్రయంగా ఉండి కూడా భయంకరమైన విపత్తులన్నిటి నుండి మనల్ని కాపాడటానికి ఆయన ఆశ్రయపురంగా, దుర్గముగా ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సపరేషన్, వేరుపరుచుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఈ తరము వారి చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు, రక్షించేవాడు అని రాయబడుతుంది. ఈ తరము వారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది మానవుని యొక్క పతనావస్థకి జ్ఞాపకం చేసే మాట. ఆ తరము అయినా, ఈ తరమైనా, ఏ తరమైనా సరే మానవుడు ఎప్పుడు భయంకరమైన పాపకోపంలో ఉన్నాడు. అతని హృదయం అంతా చాలా బలహీనమైనది. ఇతరులను ఇబ్బంది పెట్టడం, వారిని విమర్శించడం, భయంకరంగా దాడి చేయటం, నానా రకాలైన అసహ్యకరమైన కార్యాలన్నింటినీ చేస్తూ దేవుని ఎదుటను, పక్కవాని ఎదుటను మానవుడు తప్పిదాలు చేసేవాడుగానే ఉంటున్నాడు. అలాంటి ఈ దుష్ట తరము నుండి ఇప్పుడున్న తరములో కూడా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, కానీ దానికి తోడుగానే క్రైమ్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి, అన్యాయం అంతా పెరిగిపోతూ ఉంది. ఇలాంటి వారి నుండి వేరుపరచాలి, వేరైపోవాలి అన్నా కూడా కొన్ని సందర్భాల్లో మన వల్ల పడదు. కానీ దేవుడు వారి చేతిలో నుండి మనల్ని వేరు చేసి రక్షించేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ స్టెడ్ఫాస్ట్, స్థిరమైన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారిని నిత్యము రక్షించదవు. వారిని నిత్యము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాగ్దానాలన్నీ స్థిరంగా ఉండేవి. ఇలా రక్షించటం అనేది కొద్ది కాలమో, లేదంటే మనం బలహీనంగా ఉన్నప్పుడో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడో తాత్కాలికమైన వాగ్దానం కానే కాదు. ఇది స్థిరమైనది, సత్యమైనది, అది నిత్యమైనది. నిత్యము వారిని కాపాడే దేవుడు, మనల్ని కూడా కాపాడే దేవుడు. ఆయన నిరంతరము మనల్ని బ్రోచేవాడు, చూచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి దీనదరిద్రులమైన మమ్మల్ని తండ్రి దుష్టుల చేతిలో నుండి, తరమువారి చేతిలో నుండి విడిపించి నిత్యము నిరంతరము కాపాడుతానన్న వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవటానికై, మాకు కృప చూపిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.